Okay, let's go, boys. Let's go, guys. Let's go. Start coming. Idiot. As a team, we decided not to take any catches in a rover. That's why. You are playing for them or for us? Playing for them when we bowl. Amma. Idiot. Then go and play that side. Dal bhai. Thank you. Everything is. ఎవరికైనా ఊరుతున్నావా అని ఒక్కడు ఉండే బదులు తెలీదా ఏంటి టోర్నమెంట్ ఆడుతున్నావు టెన్నిస్ బాల్ క్రికెట్ ఇంక విదేశీ ఏం ఆడుతుందా పడి జస్ట్ ఒక మ్యాచ్ నుంచి వచ్చేసిండు ఈజీరా పుసి ఈజీరా Not Robin. లోపల ఈజీరా పుసి వెయిట్ చేయరా ఈయనే నీడున్నది కూర్చో అది అంతా మరి గౌతమ్ పిక్చర్ అబ్బాయి బాగా గుర్తు ఇచ్చాడు. అవునా నన్ను ఎవరు చేయాలి తెలుసా వాళ్ళందరికీ నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎవరిని అదే కాదు ప్లంబ్ అంటే ప్లంబ్ అది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నన్ను నా మీద పోతే ఆ రకంగా కంప్లైంట్ ఇచ్చిన ఫీల్ అవుతాను, హ్యాపీ ఫీల్ అవుతాను. ఇలాగే రాలేదు నాకు అది ఇప్పుడు చెప్పరా అది ఏమని తెలుసా 2.5 సెంటీమీటర్స్ అది రూల్ ఉందో ఇప్పుడు ఇంకా తీస్తారు అది తీస్తారా మిడిల్ వికెట్ లో మిడిల్ తగులుతుంది అది పోతే అలా తగ్గుతుంది కదా వికెట్ కీపర్ కొడుకు ఉంటుంది కదా
Nice shot, good call, man. శశాంక్ బాగానే ఆడుతుంది. ఇద్దరు బ్రదర్స్ లెక్క ఉంటారు రమేష్. ఇప్పుడు నువ్వు అంటే ధైర్యం చేసిన మేడం ధైర్యం చేసిన కానీ కిషన్ గారు ఆడేమి ఇట్లా స్లో ఆడదు కదా, కొడుతూనే ఉంటారు కదా. ప్లేట్ మ్యాచ్ వాడు రమేష్ గారు ఆడుతాడు. రమేష్ మార్కెట్ 300 చూద్దాం మళ్ళీ మాట్లాడుకుంటాం. బ్యాటింగ్ మ్యాచ్. గుడ్ కాల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే జనాలు ఒకటి పక్కన పెట్టేసి నువ్వు కూడా చాలా మాట అక్కడ చేయడం హ్యాపీగా ఉన్నది. నైట్ బాగా నిద్రపడుతుంది, నిద్రపడుతుంది బాగా. అయ్యా బ్రేవ్స్ మ్యాచ్ ఎప్పుడా? ఈ యూ లేఖలో ఈమెయిల్ పంపడం మాత్రం ఇంకా పంపించరా బాబు. అదే నా చేత ఎందుకు మళ్ళీ మిస్ అయ్యింది. ఈ టార్చర్ స్టార్ట్ అయితే మళ్ళీ 3 నీకు ఇచ్చేది లోకల్ లోకల్ అసలు మాకెందుకు చూడండి నీ తప్పది. నేను ఏమన్నా ఇది కట్టమన్నా నాగరాజ్ పుడి రానండి వాడికి స్ట్రైక్ తీసుకున్నాం. పుడి రానట్టు ఒకటి కంపెనీ ఉండే పరిగెత్తించగలను. వీడితో భయం నాకేం చేయాలి, మళ్ళీ మీ ఇద్దరికే ఉంటుంది. నేను అవుట్ అవ్వని రాంగ్ కాబట్టి నేను ఇంకోటి బ్యాడ్ లెక్క ఏంటంటే ఇది అప్పు లేదు వాడు పిక్ చేసినప్పటికీ నేను లేట్ రన్ లేదు. అది అంటే నేను ఏ ఐడియా అంటే ఒకటే మైండ్ సెట్ వాడికి అవసరం అని కొడదాం.
అది ఈజీ బాల్ మిస్ అవుతుందని నాట్ ఏనందుకంటే ఆ ప్రెజర్ కాదు ప్రెజర్ అది స్టేట్ తీసుకున్నాయి స్ట్రాంగ్ కాల్ అది నాకు కూడా మస్తు ఇష్టం ఉంటుంది నేను అనుకుంటున్నా అది అడుగుతాం మా డాడీ తాగి నువ్వు త్వరగా రెడీ అవ్వాలి అవుతున్నాను లెఫ్ట్ వెళ్తే నువ్వే మరి అన్నీ లెఫ్ట్ వెళ్తే నువ్వే అరే ఎందుకు వర్పిగా నువ్వు చెప్తాను ఆగరా నేను సర్లకి వేస్తాను చెప్పి నువ్వు చెప్తా ఎందుకు సాధన జీవితం నువ్వు ఎట్లా ఉన్నారు పోతున్నా ఉంటా కాదు అది గెంజేస్తాను వెళ్ళున్నా చెప్పాడు అలా కాదు యాక్చువల్గా అంతే కదా అక్కడ కదా చిరాకున్నదా వాడిని అవసరం నెక్స్ట్ 3 టైమ్స్ నేను ఒకటి వస్తాను అప్పుడు వాడితో వాడి వంటనే వచ్చిందండి సో వాడు అన్న దాట్ చేస్తున్నాడు కదా దూరం అన్నాడు కానీ అప్ప ఇది అన్నట్టు అత్తుగడ అప్పనుకుంటుంది నీ కారణంగా ఎవ్వరికి ఇంకా అసలు అడగడాడు ఎంత బ్యాచ్ ఫస్ట్ బాల్ పట్టారన్న సరే గైస్ ఏముంది ఏంటి పొలం మొలకు వచ్చాయి 2 days బయట వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో మెల్లగా వస్తుంది అంత స్విమ్మింగ్ వెళ్ళే కానీ బట్ డబల్ థర్డ్ ఏం చేస్తుంది పోవాలిలా తో పాటు తిరుగుతుంది లిటరల్ తిరుగుతుంది ఉన్నారు కదా తీసుకొస్తాను లవ్లీ అంకే ఈ మస్తు టైం ఉంది అంకే లక్ష్మా అది నువ్వు చెల్లించిన బ్యాట్ ఉందా ఇస్తావా తీసుకుపోతావు అసలు కాలు ముందు తీసుకురా అన్ని సింగిల్ కాలు ముందు తీసుకొస్తా అంత ఏది హెవీ ఉందా మా నాన్న లైట్ వెయిట్ ఎవరికి ఉంటుందా గుడ్ వన్ గుడ్ వన్ రేపు ఈరోజు నైట్ వస్తున్నాం నువ్వు అవుతుంది ఆల్రెడీ మన బేస్మెంట్ కావాలని ఉన్నది లేదు అంకితనా ఈజ్ ఆల్మోస్ట్ ఆయన అక్కడ పోయి ట్రైనింగ్ ఇచ్చుకోవాలా అక్కడ పోయి తిరిగేస్తాడు కెనడాకి పోయిండు 10 రోజులు నేపాల్ పోయిండు కొన్ని రోజులు వైజాగ్లోనే ఉంటాడు ఇక్కడ యూఎస్ఏకి You have to be in your the primary step. ఆ టైంలో గేమ్స్ ఏం కొట్టినా ఏంది అనకరే మన మనకెంత అవు కదా రాజకీయాలు అవన్నీ ఉంటుండే కదా అదే అది మొన్న చూడాలి ఏం కాదు చాలా మ్యాచ్ ఆడా రోజు నాకు తెలిసి రిటైర్ అవ్వమంటే నీకు అయిపోతాను నెక్స్ట్ కదా ఈ ఇయర్ ఎందుకు అందులో పడి కాకపోతే టీవీ చూస్తుంటే అయిపోతుంది వైట్ 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 ఇక్కడ
అండ్ బామని ఎక్స్క్లూసివ్ రూల్స్ అసైన్ చేయమని చెప్తా. ఏది తాగి ఆడపోతే 12th మ్యాన్ అన్న. ఆ రోజు మీరు రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. 12th మ్యాన్ షుడ్ బి ఆన్ ద ఫీల్డ్ డూ ద స్కోరింగ్. ఐ విల్ అదే అందుకే తెలుగులో మాట్లాడరా వీడిది కూడా మంచి గీజుకి వెనకెళ్తే మంచి వికెట్ పైకి వస్తుంది. ఏం పర్లేదు రే అంతవరకు మంచిగా ఉంది లస్సీ మామా. అంతే ముందుగా రే మీరు బేసిక్ కాల్ తీసుకురారు కదా. అదే అదే అందరూ లవ్లీ లవ్లీ వాడు కీపర్ కూడా చెప్పినాడు లోపలికి లోపలికి వేసిన సింగిల్ కీపర్ ఎవరు ఆడన్న కష్టం గట్టి కొడతాడు స్ట్రైట్గా గట్టి కొడతాడు మనకి ఏ తక్కువ చిన్నవి. ఓపెనింగ్ వస్తాడు వాళ్ళ కదా చెప్పండి ఓపెనింగ్ వస్తాడా ఒకసారి ఇవాళ గైస్ స్మాల్గా చెప్తున్నా. ఫీల్డ్లో బీ స్మార్ట్ ఎలా అంటే పాయింట్ గల్లీ ఇంకా చెప్పు గట్టిగా స్పీకర్ పెట్టి నెక్స్ట్ స్ట్రాటజీ తెలిసిపోతుంది అందరికి. ఎప్పుడు స్ట్రాటజీ కాదు నెక్స్ట్ వేరే ఏమైంది ఏమైంది ఎత్తుతున్నా ఏమెత్తుతున్నారు సరిగ్గా ఎత్తుతున్నా అంటున్నాడు. ఏ స్పీచ్ పెద్ద ఆఫీసర్ వెలగా చెప్పు వెలగా మధ్యలో ఆఫీసర్ స్పీచ్ బాల్ రేస్ అవుతుంది అది కన్ఫర్మ్. అదొకటి స్పిన్నర్లు వేసినప్పుడు సెట్ చేసుకున్న తర్వాత నేను మర్చిపోయాను. గల్లీ పాయింట్ స్లిప్ అయితే ప్రణయ్ జేపీ పెడతాం గల్లీ పాయింట్. ఏ మంచి పిల్లలు అంటే ప్రణయ్ జేపీ గల్లీ అని పాయింట్. దరిద్రుడు అది పెట్టిన స్టేట్ పెడితే బాగుండేది. తిరుగుతాడు. ఏం చేస్తారు తెలుసా జైపాలన్న ఆపర్చునిటీ తీసుకోలేదు. ఓపెనింగ్ ఆడతారా అన్న మీ ఇష్టం 2-3 అని ఆడు తర్వాత నేను చూసా మీకు రీడ్ చేసి వచ్చాను. 82 మొన్న మీకు ఆల్రెడీ ట్రెండ్ ఉంది కదా ట్రెండ్ ఉంది ఆ ట్రెండ్ని డిస్టర్బ్ చేయాలి. सीजन के लिए सेट हो गया तो वो पूरा शेल्ड पिन नहीं जब से तूने शुरू किया इंजरी का सब लोग इंजरी सिवाय ACL नॉट फॉर सीजन और वो डीजे वो भी हो अरे वो उन दोनों का बीच में वो कोलाइड हो गए थे ना दोनों हेवी वेट इन लास्ट गेम शिवा और डीजे मैच के लिए वो लॉन्ग ऑन पे था और वो मिड विकेट पे नो वन कॉल्ड और हाई था और दोनों कॉर्नर पे आके उसका पूरा शोल्डर गया और इसका पूरा ACL डायरेक्ट स्टार्टेड एवरीथिंग फॉर बोला ना इडे इंजरी unnecessarily was why did you keep your leg that day why did you keep your leg that day पता नहीं कैसे आ गया बीच में. గుర్తులేదైనా ఊరికే అన్నాడు. అది నాకు గుర్తొచ్చింది నాకు పెట్టాడు బాల్ క్యాండీ సో మనం టెస్ట్ మ్యాచ్ ఆడచ్చు. చచ్చిపోతా అవతల పక్కా గెలుస్తాం. వికెట్ ఎవరు అంకిత్ లేనుంటే మరి నీకు రన్స్ మాకు కావాల్సింది రన్స్ గురించి ఎవరు కావాలి వాడు 90 ఓవర్స్ అది ఫీలింగ్ చేయాలి. మరి అది ఇంక టెస్ట్ మ్యాచ్ ఆడుంటుంది వాళ్ళు
तो बोल मत बोल माला डीजे के भी यही सीधे टेक मेंबरशिप ऑफ ऑर्गेन्स का नाइस गुड बैटिंग वन मोर अरे वन मोर अच्छा फास्ट ఉండు లేడు రెడీ ఉండు అయిపోయింది ముతరే మళ్ళీ దిగిరా ఓ అరే అరే కాలు పెట్టింది వాళ్ళు అదే కదా ఇప్పుడు కాలే పెట్టింది ఇటు అటు అటు అందరూ కాలే పెట్టింది రవి ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్ మ్యాన్ కరెక్ట్ వేసిన ఒక్క బాలే అందుకే ఒక్కరు కూడా ఒక్కరు కూడా పట్టారు కరెక్ట్ జబర్దస్త్ బ్యాచ్ లో తయారు మీద ठीक है బ్రూక్యూ బాయ్స్ రాజేష్ సుమన్ వీళ్ళు అందరూ ఇన్సూరెన్స్ లో బిజీగా ఉన్నారు అందరూ ఎప్పుడు అదే బిజినెస్ పనిలో పడుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ 40 టోర్నమెంట్ ఆడతారండి 40 ప్లస్ టోర్నమెంట్ 40+ ఉందా నువ్వు ఆడుతున్నారు సండి నేను కాదు 2 years ఉంది ఇంకో 2 years ఆడతాను 2 years కండక్ట్ చేస్తాను కండక్ట్ ఆడతాను బ్యాటింగ్ అంకిత్ కండక్ట్ అంటే నువ్వు కూడా ఆడుతలే గుడ్ బ్యాటింగ్ అంకిత్ బాయ్ ప్రణయ్ నన్ను తినేస్తున్నారు ఈ అల్పి గారు వాళ్ళగా రిటైర్ అవ్వమంటున్నారు నీ ఇష్టం మరి చూసుకో ఆడు అలాగే ఆడాడు అల్పి గారు వచ్చి లేదు డిమోటివేట్ చేస్తున్నాడు వెళ్ళగానే టౌన్ కొత్త రిటైర్మెంట్ ఇచ్చామంటున్నాను ఆల్రెడీ పార్టీ పట్ల ఇయర్ రిటైర్మెంట్ ఇచ్చాడు పార్టీ పటేల్ వచ్చిన తర్వాత 13th పైనే ఎర్న్ స్పాట్ వెయిటింగ్ ఫర్ హిస్ కంబ్యాక్ ఆల్రెడీ 2 మ్యాచెస్ తర్వాత మంచి డాన్స్ చేస్తాడు హాయిగా ఉంది వెదర్ 1 మినిట్ ఇలా మంచి లాస్ట్ 90s లో పోతుంది హలో ఇవాళ 90s రేపు 100 ఆఫ్టర్ మండే 100 మన మండే 100 ఓకే 100 మరి ఘోరం 105 మనం వచ్చేసాం మామేమో ఫీల్డింగ్ తీసుకోమన్నాడు మామ లేట్ వచ్చాడు ఏం చేయాలి బ్యాటింగ్ మామదే తప్ప అయితే ఇవాళ అందరికీ స్పాన్సర్ చేస్తాడు బీ స్పాన్సర్ అండి బీరా నాకు మీరైతే చేస్తాడు మామ వేరే ఏది కానీ అది ఫిగర్ స్టార్ట్ అయింది చికెన్ తిన్న మొదలెట్టాడు గుడ్ డిష్ అంటాడు మామూలు వెరీ గుడ్ అది వెల్ ప్లేడ్ అంకిత్ అన్న మొన్న ఆయన బ్యాటింగ్ ఆడుతుంటే అర్థమైందన్న మన ఇంటికి ఇంత కష్టపడి నేర్చుకుని ఇలా స్ట్రైట్గా ఆడుతున్నాం చక్రం శ్రీకాంత్ శ్రీకాంత్ ఆడుతున్నాడు అట్లాంటి వాళ్ళకి ఫీల్డ్ కూడా సెట్ చేయడం అందుకే రివర్స్ 4లు ఇచ్చేయాలి పర్లే అయ్యి 0-4 సైడ్ మిగతా సైడ్లు కొట్టి కాదు ఎడ్జులు తీసుకొని పోతున్నాయి అయితే అమ్మో It's okay, you're doing good, boy. అంకిత్ భారత్నావ్ మేడిన్ అయినా పర్లా ఆడు వ్యాంపైర్స్ కట్టాడు వాడు యూజువల్లీ 18 కడతాడు పీసీసీ PCC నుంచి డ్రాగన్స్ పోయి డ్రాగన్స్ ఆడుతున్నాడు టచ్ చేయడం ఇంకా అయిపోయింది అది వచ్చి సేమ్ రామన్లే కాన్ఫిడెన్స్ Good shot. It's okay. Good fielding by fielder. ఏదో పూజ చేసి వచ్చాడు నేను మన పూజ చేసినట్టు ఇవాళ ఆడు పూజ చేసి వచ్చాడు వాడి రెండు గుడ్ రన్నింగ్ బాయ్ రన్అట్ కూడా వెనక్కి తిరిగి వస్తాడు ఎందుకు ఎక్కువ పెడుతున్నాడు టైం పట్టలేదని చూస్తాను 1 రన్ కంప్లీట్ చేయకుండా సెకండ్ రన్ గురించి ఆలోచిస్తాను మిస్ అయితే ఎలా ఉంది సెకండ్ రన్ అంటే పరిగెట్టాం అనుకో మిస్ అయితేనే
మెంటల్ ఫిటింగ్ బ్యాక్. కట్టప్ప గడే నాకు మెసేజ్ చేసిండు. అట్లా కాదు, తొక్కేద్దామని ఇచ్చాను. జైన్ కూడా ఏదో అన్నాడు అంతే, చెయ్యి ఆడతాడు నా వల్ల, నా ఫ్రెండ్షిప్ తోనే ఆడతా అంటున్నాడు. నీ కింద ఆడుతుంది ఒక్కడే నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పావు లేదా, అన్నాను జై హత్య వెళ్ళిపోయింది. నువ్వు అన్నావు అన్నాడే కాదు, అలా క్యాప్టెన్ కదా ఆ రోజు మ్యాచ్ లో నేను అన్నాను. 12 అప్పుడు 3:30కి వచ్చాను. 12 జై అందుకు హర్ట్ అయ్యండి, 100 కొట్టి అందుకు హర్ట్ అయ్యి ఉంటాడు. అది పోనీ ఏదో హర్ట్ చేసావు లేదా, అలా అయితే చేశాను. హర్ట్ అరే సుమో కాల్గుడ్డా ఎంత స్లోగా వస్తున్నాయిరా. హీస్ థింకింగ్. అగో మళ్ళా అరే సేవ్ క్లాస్ లో ఫస్ట్ నేను ఉంటాను రా, వాళ్ళందరూ ఏమో అన్నారు. బ్యాటింగ్ తిరుగుతున్నాడు, బౌలింగ్ తిరుగుతున్నాడు కదా, ప్రెజర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేసుకోవాలి, ఫీల్డింగ్ రోజు వెళ్ళి గుర్తున్నాడు మామని. అదే కదా నాకు పెయింట్ పెద్దటికి ఫీల్డింగ్ మామూలు క్యాచ్ డ్రాప్ అంట కాచాడు ఒక కడకుదా. మ్యాచ్ లో 4 గుర్తుకోపోయారు మంచి మళ్ళా అది 2 సార్లు అంకితే. అందరికన్నా మంచిగా డీజే కాల్ ఇచ్చాడు మా ఆయన ఎనర్జీ. అది మిస్టేక్. ప్రాబ్లం ఏంటంటే వాడికి బ్రెయిన్ ఫెయిల్. అట్లనే ఊరుకోరా నీ పిల్లలు తప్పైతే. అంది నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది. అందుకే పెర్ఫార్మెన్స్ ఇంప్రెషన్ కొట్టడానికి. అప్పుడు దాకా పెళ్ళిలో గిఫ్ట్ ఏం కావాలంటే కిట్ బ్యాగ్. మళ్ళీ వచ్చిన గెలుతున్నాడు. ఎందుకు సుముఖ్ గారిని మళ్ళీ అంటావు? ఆల్రెడీ స్పిన్నర్ కదా ఎప్పటి నుంచో. ఒకప్పుడు మీడియం పేస్ వేసేవాడు తెలుసా, ఇప్పుడు వేసాడు అప్పుడప్పుడు. ఇప్పుడు వేసాడు కూడా. మన సందీప్ సింగ్ అన్నాడు షోయిబ్ అక్కర్లో వేసాడు అన్నాడు బాల్. తాగినంత కన్విన్స్ వచ్చింది. 3 ఏళ్ళు పట్టింది నాకు. డ్రాగన్స్ మా సార్ అందరికీ నా పేరు చెప్తాను. రొటేట్ మంచుకుందా. నెక్స్ట్ సుముగ్గా వస్తాడంట. నన్ను కూడా ఏమంటున్నాడు, అరే ఎంత స్కోర్ ఎంత? 63. ఎన్ని ఓవర్స్? 2 4 మా అంకిత మంచిగా కొడుతుంది. 1 2 ఆలోచించి మాక నేను ఫస్ట్ అసలు రూమ్ లేదు. ఒకటే లాగి లస్సే రొటేట్ చేసుకోండి. జస్ట్ రొటేట్ చేస్తుండండి. ఒకటే బాల్ హైట్ వచ్చింది మంచిగా. అది మీతో ఏం రావట్లేదు. నీకు మంచి లెంగ్త్ బాల్ కూడా వెళ్తుంటే కింద నుంచి వెళ్తుంది ఇలా. ఆ వెంకట్ అదే వచ్చి స్టేట్మెంట్ అడ్వాన్స్ అట్లేదు ఈ గేమ్లో అని చెప్పి స్టేట్మెంట్ బిహేవ్ చేస్తుంది. కొంచెం సెట్ అయ్యి కొంచెం బాల్ అయిన తర్వాత ఆడుకోండి అంటే
మూడు లక్ష్మీ రే లస్సే రే తినలేదా రా రాత్రి అది ఎన్ని అంటే నెక్స్ట్ మళ్ళీ అలాగే వెళ్తాడు. ఇంకా ఫ్రీ వికెట్ ఆడమని చెప్తాను. అదే వాడికి ఆల్రెడీ త్రీ ఫ్రీ వికెట్స్ అంటే అదే కదా అది కూడా కరెక్ట్ కదా అది కూడా కరెక్ట్ డిసైడ్ అయ్యారు వాళ్ళు. కరెక్ట్ మంచి పాయింట్. అది వైడ్ ఏంట్రా ఎవరు వైడ్ చెప్తే నమ్మొస్తుంది. ఇంకా బ్యాట్ బ్యాక్ చేయట్లేదు అది ఇంకా. అదే కదా మనకు ఒళ్ళే ఉండలేదు. మన హార్దిక్ పాండ్యా బ్యాట్ ట్రాక్ చేయడనా టైట్ ఉన్నా కూడా ఊరికే పరిగెడుకుంటూ వెళ్తున్నాడు. వాడు బౌలర్కి వచ్చి తర్వాత బ్యాట్స్మెన్ అండి. వాడు ఓన్లీ కొట్టడం వచ్చాడు కదా. బ్యాక్ చేయడం అంటే కోహ్లీ గడు ప్రతి బాల్ వాడు ఎలా వంగుతున్నాడు వంగి పెట్టడం. కోహ్లీ గడు అది పేడద్దరే 4 సార్లు 3.5 ఇది కూడా అయితే 4. ఏమరా ఇంకా ఎన్ని కావాలరా నీకు? 4వది. ఏమట్లనే ఆడు కింద నుంచి ఆడొచ్చది 2 వస్తాయి కింద నుంచి ఆడితే. కవర్స్ ఫీల్డర్ ఉన్నాడు ఉన్నప్పుడు కవర్స్ అయిపోయి కొట్టాడు. కవర్స్ ఫీల్డర్ మార్చిన తర్వాత ఇటు కొడుతున్నాడు. గట్టి కొడుతున్నాడా? అరే ఫీల్డ్ చూసుకో అంటే ఫీల్డర్ కొట్టుడు కాదు. కొంచెం ఫైన్ ముందుకుంటున్నాం ఈసారి కొట్టేది గట్టి. ఆగు నేను చూసుకొని అంట. లెజెండరీ ఇప్పుడు ఒక బాల్ పట్టలేరు. ఒక బాల్ తప్ప ఒక బాలే పట్టింది. అంటే లక్ష్మీ మా లెవెల్ బాగా పెరిగింది. ఎవరు అల్టిగా లెవెల్ దగ్గరికి వెళ్తున్నాడు కొద్దిగా తెలుస్తుందిరా. చేసాడా ఎవరికి హ్యాపీ వెళ్తే 4-6 కూడా వస్తుంది. అది ఏమవుతుంది అయ్యా నీకేమో వాడు కాదమ్మో చంపేస్తున్నాడు. బయట కొడతాను రా 12 వస్తున్నా త్రివేణి 67 వద్దులే 12 వస్తున్నాం ఇంకో ఓకే కొడతాను రా ప్రతిదీ పన్ను ఇంకా నువ్వు పందెం కోడి ఉన్నది. గుచ్చాడు అంకే బాగా కొట్టావు. ఎంపైర్ సపోర్ట్ తప్పదా అది ఎంకరేజ్ పడదు. Move to New York. Shot. Robin, ball is following you, man. Early shot, Ankit boy. Ankit
వెనక పడ్డాడు ఇవ్వలేదు నైస్ నైస్ వస్తుండే లాంగ్ లో ఉంది Shot, Ankit boy. Good shot, boy. అంతే అంతే కవర్ చేసేది చూడదు కదా He's not thinking and it's good for us. కాదు మనకి ఏం చేద్దాం తెలుసా నెక్స్ట్ టైం ఒక చిన్న బ్యాటరీ దాకా తీసుకుంటాం బట్ థింక్ చేసినప్పుడు అది ఇట్లా స్టార్ట్ నేను ఏమన్నా థింకింగ్ అన్నారా చెడుకొని తప్పది ఇంకెందుకురా అందుకే నాకు ఆలోచన నువ్వు థింకింగ్ అన్నావు అని ఎన్ని అక్కర్లేదు ఏం చెప్తా మామూలు ఫోటో పెట్టుకో తిట్టుకుంటూ ఉండు ఆ సినిమాలో మంది కొట్టి ఎలా ఉండేవాడు ఆల్రౌండ్ అనుకుని అప్పుడు సెట్ అయిపోతారా మరి ఏదో చేద్దాం అనుకున్నాడు